హలో గైస్, వెల్కమ్ టు వెంకీ టాలీ నెట్వర్క్. సో మనకు టాలీ 5.0 అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ టాలీ 5.0లో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ గురించి మనం తెలుసుకుందాము. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి జిఎస్టీ కనెక్ట్. సో టాలీ జిఎస్టీ ఇంటిగ్రేషన్ అయితే కావడం జరుగుతుంది. దీని ద్వారా మనం డైరెక్ట్లీ జిఎస్టీఆర్ 1 ఫైలింగ్ కానీ, జిఎస్టీఆర్ 1 రికన్సిలేషన్, జిఎస్టీఆర్ 2B రికన్సిలేషన్, జిఎస్టీఆర్ 3B ఫైలింగ్ అనేది డైరెక్ట్లీ టాలీ నుండే మనం చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఎలా అంటే మనం ఈ ఇన్వాయిస్ ఈ వే బిల్ని టాలీలో ఎంత ఈజీగా మనం జనరేట్ చేస్తున్నామో ఆ విధంగా మనము టాలీ నుండే రిటర్న్స్ ఫైలింగ్ చేసుకోవడం అనేది ఈజీగా చేసుకోవడం అయితే జరుగుతుంది ఈ టాలీ 5.0లో. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏఐ టెక్నాలజీ. టాలీలో మనకేమైనా మన బిజినెస్ మన వర్క్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఏఐ టెక్నాలజీ ద్వారా మనం సెట్ చేసి మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆటో బ్యాకప్. సో టాలీ 5.0లో డిఫాల్ట్గా ఆటో బ్యాకప్ ఫ్యూచర్స్ అనేది రావడం జరుగుతుంది. దీని ద్వారా మనము డేటాను సేఫ్గా బ్యాకప్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ అటాచ్మెంట్స్. సో టాలీలో మనం డాక్యుమెంట్స్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ కూడా 5.0లో రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పీడిఎఫ్ టు టాలీ ఇంపోర్ట్. సో ఇంతకుముందు మనము ఎక్సెల్లో ఉన్న డేటాను టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవడం వీలనేది 4.0లో అయితే రావడం జరిగింది. టాలీ 5.0లో పీడిఎఫ్లో ఉన్న డేటాను మనం టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టాలీ క్యాపిటల్. సో టాలీ క్యాపిటల్ అంటే మనం టాలీ ద్వారా డైరెక్ట్లీ లోన్స్కు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మనకి ఈజీగా అన్సెక్యూర్డ్ లోన్స్ తక్కువ ఇంట్రెస్ట్కు రావడం అయితే జరుగుతుంది ఈ టాలీ క్యాపిటల్ ఆప్షన్ ద్వారా. సో ఇలానే టాలీ 5.0లో ఇంకా కొన్ని ఫ్యూచర్స్ అయితే రావడం అయితే జరిగింది.